ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు నేనైతే కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఏంటి అని చూడడానికి ముందు ఎవరైతే నా ఛానల్ ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారో వారందరికీ నా తరపున, మన యూట్యూబ్ ఛానల్ తరపున థ్యాంక్స్ అయితే మీకోసం అండి. అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఫ్యామిలీ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి లేడీస్కి ఎంతో ఇష్టమైన గోరింటాకు గురించి అయితే మన వీడియో అండి. అండ్ ఈ వీడియోలో గోరింటాకు మంచి కలర్ అయితే రావాలి అంటే మనం రుబ్బేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో అయితే యాడ్ చేయాలని నేను ప్రతిదీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్పానండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయదు. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూసానండి, చాలా వైరల్ అయితే అయినాయి. అండ్ మూవ్ స్ప్రే అయినా ఎక్స్ ఆయిల్ అయినా మన చేతికి అప్లై చేసి గోరింటాకు ఆకులు పెడితే ఖచ్చితంగా కలర్ అయితే వస్తుందని అయితే నేనైతే చూసానండి. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు అయితే డౌటే వస్తుందా రాదా అని చెప్పేసి. సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే టెస్ట్ చేసి అయితే మీకైతే చూపించేశాను. సో అయితే చూసేద్దామండి. అండ్ ఫైనల్గా నేనైతే కొన్ని అయితే గోరింటాకు రొబ్బలు అయితే కోసుకొని అయితే మంచిగా ఉన్నాయి అయితే కోసుకొని తెచ్చుకున్నానండి. అంటే చూడండి ఎంత లేతగా ఉన్నాయి. ఇలా లేతగా ఉన్న గోరింటాకు రొబ్బలు తెచ్చుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. ముదిరిపోయిన రొబ్బలు అయితే మంచి అంతగా అందంగా అయితే పండదు అది. అండ్ మనకి మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ గోరింటాకుని అయితే నేను ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇటువంటి కూడా ఈసులు అనేది లేకుండా మొత్తం పూర్తిగా అయితే ఇలా ఆకు టు ఆకు కూడా మొత్తం అంతా కూడా నీట్గా అయితే చేసుకోవాలండి. నీట్గా చేసుకోవడం వల్ల మనకు రుబ్బేటప్పుడు ఎటువంటి ఈసులు అయితే ఉండవు, మెత్తగా అయితే గ్రైండ్ అయిపోతుంది. అండ్ మనకి దీంట్లో యాడ్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నిమ్మకాయ అండి. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు అండి. మనం ఇంత చింతపండు అయితే తీసుకోకూడదు, కొద్దిగా అయితే తీసుకోవాలి. నేను వీడియో కోసం అయితే అంత అయితే పెట్టానండి. నేను చూపిస్తున్నాను చూడు, ఎంత గోరింటాకి ఎంత చింతపండు సరిపోతుందండి. మొత్తం ఎంత గోరింటాకి నేను చూపించిన చింతపండు సరిపోతుంది. క్వాంటిటీ వైజ్ అయితే వేసుకోవాలి. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అయితే ఇది మనకి పటిక పొడి అండి. మన ఇంటికి కట్టుకుంటాం కదా ఆ పటిక పొడి. నేను పటిక పొడి అయితే చేసి పెట్టుకున్నాను గోరింటాకుల్లో గట్ట వేసుకోవడానికి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్తో మన గోరింటాకుని ఎలా అయితే మంచి కలర్ అయితే రప్పించాలో అయితే మనం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఉంటే సరిపోతుంది, ఇంకే ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. మరి ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కిచెన్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నానండి. మిక్సీ అయితే పట్టాలి కదా. సో ఏవేవి ఎంత క్వాంటిటీలో అయితే వేయాలి, ఎంత వేయాలని మనం అయితే చూసేద్దాం. అండ్ ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక గుప్పుడు గోరింటాకు అయితే నేనైతే వేస్తున్నానండి. నాకైతే చేతికి కాళ్ళకి అయితే సరిపోతుంది గుప్పుడు అయితే. అండ్ గుప్పుడికి కూడా నేను ఏమేమి యాడ్ చేస్తున్నాను అయితే చూసేయండి. నేనైతే స్విచ్ అయితే ఆన్ చేసి అయితే మిక్సీకి అయితే పెట్టేస్తున్నాను జారు. అండ్ ఫస్ట్ మనం పెట్టేటప్పుడు కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేయడం వల్ల మరీ జోరుగా అయితే అయిపోతుంది. మన హ్యాండ్స్కి పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం జారిపోతుందండి. సో జాగ్రత్తగా చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మిక్సీ అయితే పట్టాలండి. పట్టిన తర్వాత ఒకసారి అయితే ఓపెన్ చేసుకొని చూసుకొని ఇలా స్పూన్తో అయితే మిక్స్ చేయడం వల్ల అటు ఇటు కదపడం వల్ల మంచిగా గ్రైండ్ అయితే అవుతుందండి. అండ్ ఎవరైతే రెండు చేతులకి పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా స్పూన్తో కలపడం వల్ల చేతులు అయితే పండకుండా ఉంటాయండి. అండ్ నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ అటు ఇటు తిప్పుకొని చూసుకోవాలని మంచిగా గ్రైండ్ అయిందా లేదా అని. ఇలా 50% అనేది గ్రైండ్ అయిన తర్వాత మనం యాడ్ చేయాలన్న ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో అయితే యాడ్ చేయాలో నేనైతే చెప్పేస్తున్నాను. నిమ్మకాయని 2 బద్దల కింద చేసుకొని ఒక బద్ద తీసుకొని ఒక 15 డ్రాప్స్ వరకు గుప్పుడు గోరింటాకులకి వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ చింతపండు అండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎంత చిన్న చింతపండు ముక్క అయితే సరిపోతుందండి. ఒక గుప్పుడు గోరింటాకులకి అయితే ఇంత చిన్న చింతపండు అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అయితే పటిక పొడి అండి. ఒక చిన్న టీ స్పూన్ అయితే సరిపోతుందండి మనకి గుప్పుడు ఆకులకి. అండ్ ఫైనల్గా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసానండి. చూడండి ఎంత మెత్తగా అయితే అయిపోయిందో.
మెత్తగా మంచి గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. గోరింతకు ఎప్పుడు ఇలా మంచిగా అయితే లేతాకులు తీసుకోవడం వల్ల మంచి కలర్ అనేది మన హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా వస్తుందండి. అప్లై చేసిన తర్వాత అయితే నేనైతే మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నానండి. అంతా కూడా ఎలా ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను అనేది అయితే చూడండి. మంచి కలర్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. మీరే తేడా అయితే మీరే గమనించిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెద్ద ఛానల్స్కి ఆటోమేటిక్గా ఎలాగ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. కొత్తగా ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో వాళ్ళకి కూడా మీ ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలి కదండి ఛానల్ గ్రోత్కి. సో మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఫైనల్గా అయితే నేను గోరింతాకునైతే నేనైతే ఒక దుక్కు అయితే తెచ్చేసుకున్నానండి అప్లై చేసి చూపించడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదండి, వాల్ని స్ప్రే అయినా మూవ్ స్ప్రే అయినా యాక్స్ ఆయిల్తో అయినా గోరింతాకు పండుద్ది అని వైరల్ అవుతుంది అని మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను అన్నాను కదా. సో దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే వాల్ని స్ప్రే అయితే అప్లై చేస్తున్నానండి. చూడండి నేను ఎలా అయితే స్ప్రే చేశాను. అండ్ ఈ స్ప్రే అయితే మొత్తం హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, అంటే పైన మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే నేనైతే చూపిస్తున్నానండి. ఫింగర్స్కి అయితే నేనైతే పామట్లేదు, నేను ఓన్లీ కూడా అరిచేతికి మాత్రమే అప్లై చేస్తున్నాను నేను దీన్ని. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఫస్ట్ అంటే ఇలా వాల్ని స్ప్రే అప్లై చేసిన తర్వాత దాని మీద గోరింతాకు మనం ఈ ఇంగ్రీడియంట్స్ కలిపింది అయితే పండుద్దా లేదా అని చెప్పేసి అయితే నేను ఒక చిన్న డ్రాప్ అయితే పెట్టాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆకులు కూడా యాడ్ చేస్తున్నాను. ఆకులు అయితే ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను, మంచిగా అయితే స్టిక్ అయితే అవుతున్నాయండి ఈ స్ప్రేకి. అండ్ ఫైనల్గా ఒకటి అలా మొత్తం కూడా ఫస్ట్ నేను గోరింతాకు అనేది క్లీన్ చేసేటప్పుడే నేను మంచిగా ఒకే సైజులో ఉన్న ఆకులు అయితే తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. మీకు ఇదైతే చూపిద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టుకున్నాను. సో నీట్గా అయితే ఇలా ఫ్లవర్ షేప్లో అయితే మొత్తం కూడా రౌండ్ అయితే మాత్రం అప్లై చేసేసానండి. మంచిగా వచ్చింది కదా ఫ్లవర్. సో ఎలా అయితే ఎంతసేపు ఉంచుకోవాలనేది ప్రతిదీ నేను అన్నీ కూడా నేనైతే దీంట్లో అయితే చెప్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే పైన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్కి అయితే మాత్రం నేను నార్మల్ మన గోరింతాకు అనేది అప్లై చేస్తాను. అండ్ కలర్ చేంజ్ ఎలా ఉంది, మంచిగా కలర్ అయితే వచ్చిందా లేదా అని మనకి కూడా తెలియాలి కదా. సో మన రుబ్బిన గోరింతాకు అయితే నేనైతే నా ఫింగర్స్కి అయితే అప్లై అయితే చేసి అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా ఎలాంటి కన్సిస్టెన్సీ మనకైతే రావాలో. సేమ్ ఇలాంటి కన్సిస్టెన్సీలోనే మనం రుబ్బుకోవాలండి గోరింతాకుని. మనం గోరింతాకు రుబ్బేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు, అలా అని మరీ తక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సమానంగా చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనం గోరింతాకు అప్లై చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి హ్యాండ్స్ నిండా కారిపోతుంది అన్న ఫీలింగ్ అయితే ఉండదండి. మంచిగా అయితే స్టిక్ అయితే ఉంటుంది. చూడండి ఎలా అయితే అప్లై చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే రుబ్బుకోవాలండి మనం. అండ్ ఫైనల్గా నేనైతే నా ఫింగర్స్ మొత్తానికి కూడా నేనైతే అప్లై అయితే చేసేసానండి. చూడండి అండ్ ఎలా అయితే పండుతుందా లేదా అనేది అయితే మధ్యలో ఫ్లవర్ అయితే మనం టెస్ట్ చేసేద్దాం. నేనైతే ఇందాకైతే రుబ్బేటప్పుడు అయితే నా హ్యాండ్ అసలు కూడా నేనైతే గోరింతాకులో పెట్టలేదు, ఎందుకంటే మీకు అనేది కలర్ అనేది ఎలా పండుతుంది ఏంటి అనేది చూపించాలని చెప్పి అయితే నేనైతే పెట్టలేదండి. నేను ఈ కొద్దిసేపు నా ఫింగర్స్కి అప్లై చేసినందుకు నా హ్యాండ్ 2 ఫింగర్స్ కూడా ఎంత కలర్ అయితే వచ్చాయో చూసారు కదా. నిజంగా ఇవి మొత్తం పండితే నిజంగా బ్లాక్ కలర్లో వస్తుంది అన్న ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది కదా. నిజంగా అలాగ మంచిగా కలర్ అయితే వస్తుందండి. అండ్ ఫైనల్గా ఎలా అయితే అప్లై చేసేసానో ఒక అరగంట పోయిన తర్వాత చూస్తే ఆకులు మొత్తం కూడా ఎలా అయితే కలర్ అయితే టర్న్ అయితే అయినాయండి. అండ్ నా హ్యాండ్ మొత్తం కూడా ఆరిపోయింది, మొత్తం ఏళ్ళకున్న టోపీలు కూడా మొత్తం అన్నీ కూడా ఆరిపోయాయి, ఎక్కడ అయితే పచ్చి అయితే లేవండి. సో గోరింతాకు అయితే రిమూవ్ చేసేద్దాం. ముందుగా డ్రాప్ అయితే తీసేస్తున్నాను చూడండి. తర్వాత మనం లీవ్స్తో పెట్టినవి అయితే కూడా రిమూవ్ చేస్తున్నాను చూడండి ఎలా అయితే పండినాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒక్కొక్కటి అయితే రిమూవ్ చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగా పండినాయి ఫ్రెండ్స్. ఇది నిజంగా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. మీకు ఫోటోలో అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. ఇట్ వాజ్ లుకింగ్ సో అంటే సో బ్యూటిఫుల్ అండి, అంత అందంగా ఉంది. అండ్ ఫైనల్గా మన గోరింతాకు అనేది ఎలా కలర్
వచ్చిందో చూడాలి కదా, అందుకని చెప్పి స్లోగా అయితే నా టోపీలన్నీ కూడా నేనైతే రిమూవ్ అయితే చేసేస్తున్నానండి. నా హ్యాండ్ ఫింగర్ అయితే చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇంకొక హ్యాండ్ కూడా మంచి కలర్ అయితే ఉందండి. నేను మిగిలిన గోరింతాకు అంతా రుబ్బడం వల్ల నా హ్యాండ్ మొత్తం ఆ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఫైనల్గా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత అయితే నా హ్యాండ్ అయితే ఇలా అయితే ఉందండి. చూడండి ఫింగర్స్ కలర్ అయితే మాత్రం మన గోరింతాకు ఎంత అందంగా పండిందో చూడండి. అండ్ ఆకు పెట్టిన గోరింతాకు కూడా బాగానే పండింది, అంత ఎక్కువ డార్క్ కలర్ అయితే పండలేదు. అండ్ యాక్స్ ఆయిల్ రాసిన తర్వాత మన రుబ్బిన గోరింతాకు పెడితే కలర్ అయితే మంచి కలర్ అయితే రాదు అని అయితే నాకైతే అర్థమైందండి. అండ్ యాక్స్ ఆయిల్ రాయకుండా నా ఫింగర్స్ పెట్టాను మన గోరింతాకు, అదైతే మాత్రం బాగా అయితే పండింది. అండ్ ఫైనల్గా ఇదైతే మన వీడియో అండి. ఈరోజు మన వీడియో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క చిన్న వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ఓపికతో అయితే వెయిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.